కాంగో, ఉగాండా దేశాలలో ఎబోలా వైరస్ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కట్టుదిట్టమైన స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేంద్రం ఆదేశాలతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. సో ఇవాళ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మేము ఎబోలా స్క్రీనింగ్కి ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 times ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 times కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 members ప్యాసింజర్స్ వచ్చారు. అందులో 185 members కూడా మేము థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. సో అందులో ఎవరికి సిమ్టమ్స్ జ్వరం కానీ సిమ్టమ్స్ కానీ అట్లాంటివి ఏం లేవన్నమాట.